సీక్వెన్స్ ఇంకా నేను బయట చాలా వింటా ఉంటా, ఒక వీడియో ఎడిటర్ 50,000 70,000 లక్ష సంపాదిస్తున్నారండి. మీరు ఎంతవరకు రియల్ అనుకుంటున్నారు? దాన్ని మీ పర్స్పెక్టివ్ చెప్పండి. నా పర్స్పెక్టివ్ మీరు అదే అనుకుంటున్నారా? బయటకి వెళ్ళాక ₹1,00,000 అలా లేదు బ్రో. మన వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చే దాన్ని బట్టి ఆఫర్ అనేది చేస్తారు. స్టార్టింగ్ నీ అనుకోవడం ఏంటంటే 12 to 15 లోపే ఉండొచ్చు అనుకుంటున్నా ఫ్రెషర్ కి. ఎందుకంటే ఫ్రెషర్ కి ఫస్ట్ స్టార్టింగ్ 40 to 50K వేస్తే తన మీద నమ్మకం పెట్టుకుని ఇచ్చారంటే వాడు బిజినెస్ లాస్ లోకి వెళ్ళిపోతే ఇంకా వాడు డిసప్పాయింట్ అవుతారు కదా. వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇప్పుడు 60 to 70 వరకు చేస్తున్నాడంటే అప్పుడు అనుకోవచ్చు మనం. బయటకి వెళ్ళాక ఎంత సంపాదించాలి అనుకుంటున్నాం? 50,000 వస్తుంది. యాక్చువల్ గా నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 20K అలా వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి షిఫ్ట్ కొట్టిన తర్వాత ఫ్రెషర్ కి 12,000 16,000 20,000 బాగా క్రియేటివ్ గా ఉండి నీకు అన్ని ఛానల్స్ తెలిసి ఉంటే 25,000 అంతే ప్రెషర్ కూడా ఉంటుంది. దాని వెడ్డింగ్ ఎంతసేపు ఉంటుంది? ఒక పెళ్లి హిందూ పెళ్లి ఎంతసేపు ఉంటుంది? 3 గంటలు 3 hours. దాని డాక్యుమెంటరీ ఎంతసేపు ఇవ్వాలి మీరు? అన్ని వేస్ట్ క్లిప్స్ కొట్టేసిన 2 గంటలైనా వస్తాయి. గంట లేచిపోయి గంటకి మీరు అన్ని ఎంత టైం స్పెండ్ చేయాలి? ప్రతి క్లిప్ చూడాలి, స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి దీన్ని మ్యూజిక్ అటాచ్ చేయాలి. ఇదంతా పంపించాక క్లయింట్ కి మ్యూజిక్ నచ్చదు, మళ్ళీ మార్చమంటాడు, మార్చాలి. దీన్ని ఎలా చెప్పాలి అంటే మీ మైండ్ లో ఉన్నది వేరు, యాక్చువల్ మీరు నేర్చుకునేది వేరు. పొద్దున్న నేను ఓ షార్ట్ ఫిలిం తీసి దాన్ని ఎడిట్ చేద్దాం అంటే పారిపోతారు మీరు. నిజంగా అంత అన్ని చూసి క్లిప్స్, షార్ట్ ఫిలిం అంటే రఫ్గా 40 వీడియో క్లిప్స్ వస్తాయి. ప్రతిదీ చూసి అటాచ్ చేసి ఆడియోస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాతే అదొక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు వీడియో ఎడిటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? దీనికి దానికి ఏమన్నా ప్యారలల్ గా సంబంధం? ఇప్పుడు నువ్వు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా నీకు డిజైన్స్ వీడియోసే కనపడతాయి. ఎలా అసలు వాడు ల్యాప్టాప్ అమ్మని, షర్ట్ అమ్మని, బనీన్ అమ్మని, ఇవన్నీ ప్లాంట్ అమ్మినా దీనికో డిజైన్ దీనికో వీడియో అమ్ముతాడు. ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అంటారు, ప్యాన్ షాట్లు, జూమ్ షాట్లు. దీనన్నిటికీ ఎడిటింగే కాదు ఎట్ ద ఎండ్ కావాలి. నువ్వు ప్రొడక్ట్ చూసే కొంటావు, ప్రొడక్ట్ పేరెంట్ లేదు. సో మార్కెటింగ్ కి నీ విజువల్స్ ఎంత ఇంపార్టెంట్, వీడియోగ్రఫీ కూడా అంత ఇంపార్టెంట్. వీడియోగ్రఫీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఎడిటింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే నువ్వు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మార్కెట్ చేయాలి అంటే వీడియో ఆర్ ఇమేజ్ ప్లేస్ అని ఇంపార్టెంట్. అందుకే నువ్వు ఈ కోర్స్ లో డిజైనింగ్ నేర్చుకుంటున్నావు, వీడియో ఎడిటింగ్. నువ్వు రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తా, ఆ ఏరియా అంతా సో ఈ బిల్డింగ్ ఉంది అనుకో, ఈ బిల్డింగ్ నువ్వు వీడియో తీసుకొని రమ్మని, నాకు రాదు, నేను ఓన్లీ యాడ్స్ పెడతానంటే వాడు ఉంచాడుగా, నేను ఎక్కువ రోజులు ఉంచుతాడు. అదే నువ్వు మంచి కెమెరా తీసుకెళ్లి షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ప్రమోట్ చేసి ఉంటే లీడ్ అటు నీకు బెనిఫిట్ ఉంటుంది, నువ్వు వెళ్ళిన కంపెనీకి బెనిఫిట్. సో సోషల్ మీడియా ఎప్పుడైతే విజువల్స్ వీడియోగ్రఫీతో నిండిపోయినా అప్పటి వరకు నువ్వు ఇది నేర్చుకోవాల్సింది. ఫోటోగ్రఫీకి అంతే అయిపోతుంది, యాజ్ వెల్ as వీడియో ఎడిటింగ్ అంతే అయిపోతుంది. యాజ్ ఏ మార్కెటర్ గా వెళ్ళాలన్నా ఇవన్నీ కావాల్సిందే. ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంది? మార్కెటింగ్ లో గ్రో అవ్వాలంటే ఎలాంటి బిజినెస్ అది గానీ అంటే అదర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ గానీ మార్కెటింగ్ లోకి రావాలంటే బిజినెస్ వాళ్ళకి ఇచ్చి మీరు అడ్వైస్ ఏంది? ఫస్ట్ బడ్జెట్ చూసుకోవాలి. బడ్జెట్ తర్వాత కంటెంట్ మెయిన్. ఈ కంటెంట్ కన్నా మెయిన్ ఏంటి? ప్రొడక్ట్ ఏది అమ్ముతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో 4 ఫ్లోర్లు ఉన్నాయి, 4 రియల్ ఎస్టేట్ చేశారంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కన్ఫ్యూజ్. సో నువ్వేమన్నా కొత్తగా ఒక ప్రాబ్లమ్ సాల్యూషన్ అనేది ఎతికితే సరే. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఎలాంటిది? ఇప్పుడు నువ్వు వీడియో ఎడిటర్ అనుకుందాం, వీడియో ఎడిటర్ కి ఏ టూల్ ఇస్తే ఎంత ప్రాఫిట్, నువ్వు అలాంటి పనులు చేయాలి. ఒక వీడియో 2 hours పట్టింది అనుకో ఎడిట్ చేయడానికి, దాన్ని 20 minutes కి కన్వర్ట్ చేసినప్పుడు నీ ప్రొడక్ట్ సక్సెస్ అయ్యింది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు 2 గంటలు నేను కూర్చోలేదు, ఎడిట్ చేయలేదు, నా వల్ల కాదు అసలు. సో నేను దానికి ఆల్టర్నేటివ్ గా ఏ టూల్స్ వాడతాను, 20 minutes, అది నాకు ప్రాఫిట్. సో ఇలా 1000 మంది కొన్నప్పుడే నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మార్కెట్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని నువ్వు సాల్వ్ చేసేలాగా ఉంటే నువ్వు సక్సెస్ అయిపోయినట్టు. రాదర్ దెన్ డూప్లికేటింగ్ అదర్స్. ఇప్పుడు ఏం చేసి నువ్వు చేస్తే పెద్ద ఫరక్ పడుతుంది, నువ్వు చేసి ఆయన చేస్తే ఫరక్ పడుతుంది. మన ముగ్గురులో తను వేరేగా డిఫరెంట్ గా చేసినప్పుడు తను సక్సెస్ అవుతాడు, మన ఇద్దరు నార్మల్ గానే ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్ ఏమైనా చేస్తే చాలు. సార్ నాకు బ్యాక్లాగ్స్ వల్ల నాకు కెరీర్ గ్యాప్ వచ్చింది ఎడ్యుకేషన్ లో. సో వీడియో ఎడిటింగ్ అంటే నాకు ఇది ఎట్లా ఉపయోగం కావచ్చు అంటే హౌ ఐ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్? ఈ కోర్సెస్ అన్ని క్రియేటివ్ కోర్స్. నీ సర్టిఫికేట్ చూడరు, నీకు డిగ్రీ ఉందా లేదో చూడరు, నీ బుర్రలో ఏ ఐడియాస్ ఉన్నాయి అది నువ్వు విజువలైజ్ చేసి ఎలా చూపించగలవు అనేది చూస్తారు, అంతేనా? నీకు రీల్ లో కింద ఏమైనా ఉందా? ఎడిట్ చేసినాడు MBA చదివాడు, ఎడిట్ చేసిన డిగ్రీ చదివాడు అని ఉందా? లేదు కదా. స్టార్ట్అప్ కంపెనీస్ లో కాకుండా MNC కంపెనీలో ఆటోమేటిక్ గా నీకు దగ్గర ఉన్న స్కిల్ ఉన్నా సరే వాళ్ళు బీటెక్ బ్యాక్గ్రౌండ్ అవి ఎందుకు తీసుకుంటారు? డిగ్రీ ఎందుకు తీసుకుంటారు? కార్పొరేట్ కల్చర్ ఎప్పుడు చాలా ప్యాటర్న్ గా ఉంటుంది. రావాలి 9 నుంచి 5 వరకు జాబ్ చేయాలి, వెళ్ళిపోవాలి. డిసిప్లిన్ లేనివాడికి జాబ్ ఇవ్వదు. అందుకని నీ డిగ్రీ చూస్తారు, చదువుకున్నావా లేదా. అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇప్పటికీ పెద్ద పెద్ద MNC లో చేశారు, వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాళ్ళు అయితే రాంగ్ రూట్ లో వెళ్ళిన ఉంటారు, లేదా కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. MNC వరకు అయితే మీకు డిగ్రీ కావాల్సింది, కానీ అక్కడ మీరేం నేర్చుకుంటారు? డిగ్నిటీ, టైం సెన్స్, ఇవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ప్రొడక్షన్ లో పంపించాను, మైత్రి మూవీస్ అన్న ప్రొడక్షన్ లో పంపించాను, షర్ట్ వేసుకొని వెళ్తే వాడు ఒప్పుకుంటాడు, దీనే డిగ్నిటీ. దీని ఎందుకు వస్తుంది? చదువుకున్నవాడికే ఉంటుంది. నేను తప్పు కంటలేదు, అంతే కదా. చాలా మంది ఇప్పుడు MNC కంపెనీలో సర్టిఫికేట్ బ్యాక్లాగ్స్ ఉన్న మరి వాళ్ళు స్టార్ట్అప్ లో వెళ్తావు అంటే నీ ఓన్ బిజినెస్ నువ్వు బిల్డ్ చేస్తావు. ఓన్ గా బిజినెస్ వెళ్తే దెబ్బడిపోతుంది, అది తెలిసిందే. స్టార్ట్అప్
స్టార్ట్అప్స్ లో ఎలా వెళ్తావు? స్టార్ట్అప్స్ లో వాళ్ళు నీ రెజ్యూమ్ చూసే డిసైడ్ అవుతారు నువ్వు క్యాపబుల్ గా కాదు. పోర్ట్ఫోలియో చూస్తారు అవుతుందా లేదా, చూసినప్పుడే యాక్చువల్ థింగ్ అంతా తెలుసు. అక్కడే మీరు చెప్పాలి నాకు స్కిల్ ఉంది రాదర్ దెన్ డిగ్రీ. ఇప్పుడు అందరూ అదే, నేను ఇప్పటి నుంచో గత 5 years నుంచి ఇదే చూస్తాను. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను డిగ్రీ అడగాలి, పోర్ట్ఫోలియో ఏంటని అడుగుతాను. ఇప్పటికీ మిమ్మల్ని అదే అడుగుతాను. మార్కెట్ లో ఎన్నో సాఫ్ట్వేర్లు ఉండొచ్చు కదా సార్, ప్రీమియర్ ప్రో ప్లస్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఈ రెండే ఎందుకు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి? ఓకే, సో చాలా సాఫ్ట్వేర్స్ మీకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవిడ్, DaVinci Resolve, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈవెన్ మొబైల్ యాప్స్ లో కూడా చాలా మంది షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవి ప్రొఫెషనల్. ఒక కంపెనీలోకి వెళ్ళాలంటే లైసెన్స్ తీసుకునే సాఫ్ట్వేర్స్ ఏంటి? ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. మిగతావి క్రాక్ దొరుకుతాయి, ఇవి క్రాక్ దొరుకుతాయి. కానీ ఏంటంటే వీటి ఇంటర్ఫేస్ కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడినా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎవిడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మూవీ ఎడిటర్స్ చేస్తారు. ఆ టైంలో ఏం చూస్తే ఎగిరిపోద్ది అట్టించాడు, ఎక్కడ ఏ వీడియో ఉంది ఏముందో ఏం తెలియదు. ఇప్పుడు 2.5 గంటలు మూవీ ఎడిట్ చేయాలంటే ఆల్మోస్ట్ నువ్వు ఒక 1500 క్లిప్పుని చూసి ఎడిట్ చేయాలి. అలాంటి ఫ్లెక్సిబిలిటీ నీకు ఈ ప్రీమియర్ ప్రో లో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో దొరుకుతుంది. సో ఇంటర్ఫేస్ బాగుంటది, ఎడిటింగ్ ఈజీ టు యూస్. ఇప్పుడు నీకు ఒక 3D టూల్ కావాలనుకో, 3D ఎఫెక్ట్ కావాలనుకో, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది. కానీ వేరే సాఫ్ట్వేర్స్ అలా కాదు, కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అది కాక నీ రెజ్యూమ్ లో అంటే ఎడోబ్ అనే ఒక కంపెనీ ఉంది కదా స్టార్టింగ్ లో, ఎడోబ్ మోస్ట్ ప్రాబబ్లీ క్రియేటివ్ సాఫ్ట్వేర్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఏ క్రియేటివ్స్ ఎడిట్ చేయాలన్నా, ఇమేజ్ ఎడిట్ చేయాలన్నా, 3D చేయాలన్నా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవి మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, ఈజీ టు యూస్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో VFX చేయొచ్చు, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయొచ్చు, యానిమేషన్ చేయొచ్చు, టైటిల్స్ చేయొచ్చు, చాలా ఉంటాయి దాంట్లో. మిగతావన్నీ కొంచెం లైసెన్స్ వాటి దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఒక వీడియో ఎడిటర్ కి ఏ స్కిల్స్ ఉన్నారు? క్వశ్చన్ అర్థమైంది. మీరు ఒక్కొక్కటి గెస్ చేయండి. నేను ఫోటోగ్రఫీ అంట, నేను అదే కావాలి. లైటింగ్, ఇంకా ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ ఏదో ఒకటి వచ్చింది. ఓకే, సాఫ్ట్వేర్ సెకండ్. స్కిల్ వేరు, సాఫ్ట్వేర్ లెర్నింగ్ వేరు. సాఫ్ట్వేర్ అందరికీ వచ్చు. నీకు ప్రీమియర్ ప్రో నేను నేర్పిస్తే నీకు వస్తుంది, నీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తుంది. నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? ఎడిటింగ్ స్టైల్, తర్వాత ఏ స్టాక్ ఫోటేజెస్ వాడుతున్నావు ఏంటి, ఎలా ఒక పర్సన్ ని ఇంప్రూవైజ్ చేస్తున్నావు. ఇప్పుడు కొన్ని రీల్స్ ఉంటాయి ఎంటైర్ 1 minute చూడాలనిపిస్తుంది, కొన్ని రీల్స్ ఉంటాయి ఫస్ట్ 10 seconds స్వైప్ చేస్తాను. హ్యూక్ పాయింట్స్ ఏంటి, ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలిసినప్పుడే నీకు ఒక మంచి వీడియో ఎడిటర్ అవుతుంది. స్కిల్ డీకోడింగ్ స్కిల్ అని ఉంటాయి కదా, సోషల్ మీడియా అంటే దాన్ని డీకోడ్ చేసే స్కిల్స్ ఉండాలి. ఎలా చేశారు అని తెలిసేలాగా ఉంటే ఇంకా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పెట్టాలి, లైట్ లీగ్ అని ఒక ట్రాన్సాక్షన్ పెట్టాలి, ఫ్లాష్ లైట్ వచ్చి వెళ్ళిపోతుంది. అది మీకు చూడంగానే తెలియాలి ఇది ఎక్కడ వాడారు ఏంటిది. ఇదివరకు నేను మూవీస్ లో కొన్ని డీకోడింగ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేశాను. 3D ఎలిమెంట్ వచ్చిందంటే 3D దేంట్లో చేసి ఉండొచ్చు, అంటే చాలా మంది చాలా వాడుతూ ఉంటారు, దీంట్లో కూడా చేయొచ్చు అని చూపించినప్పుడు నాకు అంత రీచ్ వచ్చింది. సో గెస్ చేయాలి ముందు, ఆ ఎఫెక్ట్ మీకు తెలుసు, అది ఎప్పుడు వస్తుంది, ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. స్కిల్ వేరు, సాఫ్ట్వేర్స్ వాట్ యూ లెర్న్ ఇన్ వీడియో ఎడిటింగ్ వేరు. ఈ వీడియో ఎడిటింగ్ లో మల్టిపుల్ స్కిల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మనం వాడేవి 2-3. స్కిల్ యాక్చువల్ గా ఏంటి, నీకు ఒక వీడియో ఇస్తే, నేను పోడ్కాస్ట్ ఇస్తే ఫస్ట్ 1 minute బాగుంటుంది పోడ్కాస్ట్ లో, చూసారు ఎప్పుడైనా? మిగతాదంతా మెల్లిగా వెళ్తుంది, అది మనకి చూడటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఫస్ట్ 1 minute లోనే మన అటెన్షన్ గ్రాప్ చేస్తారు. సో ఈ 1 minute ఎలా ఎడిట్ చేసాం అనేది కాన్సెప్ట్. నువ్వు వేరే స్టాక్ ఫుటేజెస్ వాడేవా, టెక్స్ట్ వాడేవా అనేది మనలో, అది స్కిల్, యాక్చువల్ స్కిల్. ఇది నేర్చుకోవాలి. అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ప్రీమియర్ ప్రో లో బేసిక్ గా లాంగ్ టర్మ్ ఉండే వీడియోస్ ఎడిట్ చేసుకుంటారు. వెడ్డింగ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్, ఇవి యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు, ఎడిట్ చేయడానికి. ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం ఉంది, మొత్తం తీస్తే ఒక 20 నిమిషాలు వస్తుంది షార్ట్ ఫిలిం, కానీ గంట టైం లేని తీస్తే, అంటే గంట క్లిప్స్ ఉన్నో తీస్తే కట్ చేసి 20 minutes చేయడానికి ప్రీమియర్ ప్రో బాగా యూజ్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ వీడియోస్, ఎక్కువ స్టోరేజ్ ఉన్న వీడియోస్ ని సీక్వెన్స్ లో యూజ్ చేసుకోవడానికి ప్రీమియర్ ప్రో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, విజువల్ పరంగా బాగుంటుంది. గ్రీన్ స్క్రీన్ రిమూవల్, ఏదైనా 3D ఎలిమెంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మీద నేను ఒక 3D ఎలిమెంట్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడు. ఇది ప్రీమియర్ ప్రో లో చేయొచ్చు, కానీ అంత న్యాచురల్ గా లైటింగ్ అడ్జస్ట్ చేయాలి, రెండర్, షాడోస్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నీకు యానిమేషన్, VFX పరంగా యూజ్ అవుతుంది. ప్రీమియర్ ప్రో ఇలాంటి సీక్వెన్స్ బేస్డ్ ఎడిటింగ్స్ కి సరిపోతుంది, షార్ట్ ఫిలిమ్స్, వెడ్డింగ్స్, ఇవన్నీ అంతే. దీంట్లో ఇప్పుడు బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బెస్ట్ లేదా ప్రీమియర్ ప్రో బెస్ట్? మోస్ట్ ప్రాబబ్లీ నీ దగ్గర పెద్ద సిస్టమ్ ఉందంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాగుంటుంది, లేదు లో కాస్ట్, తక్కువ ర్యామ్, తక్కువ గ్రాఫిక్స్ ఉందంటే ప్రీమియర్ ప్రో బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డెల్ ఇవి ఉన్నాయి కాబట్టి ల్యాప్టాప్స్ అంత సపోర్ట్ చేయరు. అదే మ్యాక్ వర్షన్స్ అయితే మనం చేసుకున్నా కూడా మదర్ బోర్డ్స్ కానీ ఏమి ప్రాబ్లం కూడా రావు. ఒక వీడియో కావాల్సింది మాత్రం మెయిన్ మ్యాక్ బుక్. మీ దగ్గర బేసిక్ ల్యాప్టాప్ ఉంటే ప్రీమియర్ ప్రో బాగా రన్ అవుతుంది. అంటే పెద్ద 4K ఎడిట్స్ కాదు కానీ 1080, 2K వరకు మేనేజ్ చేస్తారు. ఒక మ్యాక్ ఉన్నా లేకపోతే Asus ROG అని చాలా గేమింగ్ బేస్డ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, వాటిలో మనం 4K అవి చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంపాటబుల్ ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎంత డ్యూరేషన్ ఎంత యూజ్ చేసుకోవచ్చు? ఎంతైనా తీసుకోవచ్చు, డ్యూరేషన్ మన ఇష్టం, కానీ రెండర్ టైం బాగా తీసుకోండి. మీకు ఇది వరకు నేను ఒక 2 minutes ఆఫ్ వీడియో ఎడిట్ చేసాను, నాకు 1 GB పైనే వచ్చేది అవుట్పుట్. ప్రీమియర్ ప్రో అలా
ఉండదు, 300 MB అయిపోతుంది. ఈ విజువల్ దాని దగ్గర మారుతా ఉంది, టైం డ్యూరేషన్ తక్కువ టైం ప్రీమియర్ ప్రో అయిపోతుంది. సార్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ నేర్చుకుని మార్కెట్ లోకి వెళ్తే నేను పర్ మంత్ 50,000 ఎర్న్ చేయగలనా? క్వశ్చన్ బాగానే ఉంది, దీని ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఎస్ అని అంటారు. ఇప్పుడున్న జాబ్ క్రైసిస్ కి, ఇప్పుడున్న లిమిట్లెస్ కి, ఇప్పుడు వచ్చిన ఏ టూల్స్ కి 50,000 ఒకటి నీ మీద ఇస్తున్నాడంటే, ఒకవేళ ఇచ్చినా వాడిని నేను ఎక్కువ రోజులు ఉంచుకోడు, నీతో ఎందుకన్నా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకొని సంపాదించొచ్చు అని. సేల్స్ అవ్వాలి కదా, మరి సేల్స్ అవ్వాలంటే అలా చేసే వాళ్ళు అనకూడదు, జాయిన్ అయ్యే వాళ్ళు అన్నారు. వాళ్ళు యాక్చువల్ గొర్రెలు. నిజంగా నేను అదే అంట. అదే మార్కెట్ తెలిసి ఇప్పుడు మా స్టూడెంట్స్ కన్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళకే బాగా తెలుసు దీంట్లో ఉందా లేదా పొటెన్షియల్ అని. ఈవెన్ దో దేర్ ఇస్ నో, దెన్ ఆల్సో దేర్ సేయింగ్ దేర్ ఇస్ సో మచ్ పొటెన్షియల్. వై? అది మీరు రీసెర్చ్ చేయాలి జాయిన్ అయ్యేమో. ఇప్పుడు నేను ఏదో చెప్తాను, నేను నీకు ₹1,00,000 జాబ్ ఇప్పిస్తా, వచ్చి జాయిన్ అయిపో అంట. నువ్వు ఏంటి ఆశ కోసం అయినా వచ్చి జాయిన్ అవ్వు. నేను ఇప్పించలేనప్పుడు నువ్వేమంటావు? సరే నేను చూసుకుంటానని వదిలేస్తావు. సో ఇది యాక్చువల్ మార్కెటింగ్ పాయింట్. అదేంటి, నువ్వు రాకముందే నువ్వు రీసెర్చ్ చేసుకోవాలి. బయట ఎంతమంది వస్తున్నారు, హైదరాబాద్ లో ఎంతమంది వీడియో ఎడిటర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పటికీ నాకు వచ్చిన లిస్ట్ చూపిస్తా. రీల్లో ఎప్పుడో స్టేటస్ పెట్టా, 2,500 మంది చూసారు. దాంట్లో 150 వరకు వచ్చి ఉంటాయి నాకు ఆ రెజ్యూమ్లు ఇవన్నీ. నేను వీడియో ఎడిటర్ ని, ఫ్రీలాన్సర్ ని, కానీ జాబ్లు ఉంటే చెప్పు. 150 మంది నా ఇన్బాక్స్ లోనే ఉంటాయి. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఏపీలో ఎంతమంది. మా కాంపిటీషన్ లో నీకు జాబ్ వస్తుందా? ఒకవేళ జాబ్ వచ్చినా ఎక్కువ రోజులు ఉండగలం. ఇది ఒక యాక్చువల్ హైప్ అంతే. మీరు రాకముందే దాన్ని మీరు రీసెర్చ్ చేసుకొని రావాలి. మేము కాదు చేసే తప్పు, మీరు యాక్చువల్ గొర్రెలు. నిజంగా తప్పే ఉంది. ఇప్పుడు నేను మార్కెటింగ్ అంట, రండి నీకు ఒక 50,000 జాబ్ ఇప్పిస్తాను, నమ్ముతారు. ఎందుకు? నమ్మకమే జీవితం కదా. కానీ ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు అని తెలిసి ఉంటే చాలు.